హాయ్ అండి, నేను మీ లత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో వచ్చే 2వ సోమవారం వీడియో అండి. ఈ టైం అయితే మీకు చూపించేది 3:53 అయిందండి. అప్పుడు నేనైతే 3 గంటలకే లేచాను. 3:00కల్లా లేచి ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం వేసేసి తులసమ్మ దగ్గర అయితే ఒత్తులు వెలిగిద్దామని అన్నీ సిద్ధం చేసుకొని ఒత్తులు అయితే వెలిగించుకున్నానండి. ముందుగా అయితే దేవిని చేసుకొని గౌరీదేవికి ముందుగా మామూలుగా రోజు దీపారాధన ఎలా చేసుకుంటాం అలా చేసేసుకున్న తర్వాత కొబ్బరి చెప్పులో కూడా ఒత్తులు వేసుకొని ఆ పళ్ళెంలో నీళ్ళు వేసి పసుపు కుంకుమ అక్షంతలో పూలు వేసుకొని ఆ ఒత్తులు కూడా వెలిగించుకున్న తర్వాత కాలువకి వెళ్ళాం కాబట్టి ఇంటి దగ్గర పళ్ళెంలో నీళ్ళు వేసుకొని ఈ చెప్పులో ఒత్తులు వెలిగించుకొని అవి కూడా వదిలేస్తానండి. నీళ్ళలో వదిలేసి దండం పెట్టుకున్నానండి. ఇంకా పళ్ళెంలో వదిలేసి ఒత్తులు అది కూడా దండం అయితే పెట్టేసుకొని హారతి కూడా ఇచ్చేసానండి. ఇక్కడైతే తులసమ్మ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ ఇంకా శివాలయానికి వెళ్ళాలండి. ఇప్పుడు టైం వచ్చేసి 4:32 అయిందండి. మన తులసమ్మ దగ్గర పూజ చేసరికి ఇంకా అలాగే శివాలయానికి వచ్చాము. ఇక్కడైతే ప్రదక్షిణ చేసేసుకొని శివయ్య దర్శనం అయితే చేసేసుకున్నామండి ముందుగా అయితే. తర్వాత శివుని దర్శించుకొని వచ్చి ఇక్కడైతే కూర్చొని కింద దీపాలు పెట్టుకుందని ముగ్గది వేసుకొని గౌరీదేవిని చేసుకొని ఇక్కడ కూడా ఒత్తులు సిద్ధం చేసుకొని నేనైతే దీపారం చేసుకున్నానండి. మా ఆయన గారు కూడా చేసేసుకున్నారు. దీపం అన్నీ చూపించేసి ఇక్కడ కూడా ఇంకా అలా ఒత్తులు కొండెక్కే వరకు కూర్చుందామని చెప్పి అలా కూర్చున్నానండి. ఇంకా మా ఆయన గారు అయితే గుడి అవన్నీ వీడియో తీస్తున్నారు. ఇవాళ కార్తీక మాసంలో 2వ సోమవారం కాబట్టి అందరికీ చాలామందికి నోములు ఉంటాయండి. ఈరోజు నోములు నోచుకునే వాళ్ళందరూ కూడా వచ్చి 365 ఒత్తులు అవన్నీ వెలిగించేసుకుంటున్నారండి చాలామంది. మేము వెళ్ళేటప్పుడు అంత జనం లేరు కానీ మళ్ళీ తర్వాత చాలామంది జనం వస్తారండి. అందరూ కూడా వెలిగించుకుంటున్నారు. వీళ్ళందరూ నోములు వాళ్ళండి, నోములు చేసుకునే వాళ్ళు. పోయిన వారం కన్నా ఈ వారం పొద్దుటే చాలామంది ఉన్నారండి జనం. ఇక్కడ అయ్యప్ప స్వాములు కూడా పూజ అయితే చేసేసుకుంటున్నారు. ఇదిగోండి శివయ్యని మేము పాలు కొబ్బరికాయ పట్టుకెళ్ళాం కదండి, అవి కూడా అభిషేకం చేసేస్తున్నారు స్వామి. ముందే దర్శనం చేసుకున్నామండి. కాకపోతే ఈ వీడియో నేను వెలిగించుకున్నా పెడతామని చెప్పి చూపించి పెడుతున్నాను. కొబ్బరికాయను పాలతో అభిషేకం చేస్తారు స్వామికి. ఇంకా మళ్ళీ ఇంకొచ్చేటప్పుడు మళ్ళీ చాలా జనం ఉన్నారు, ఒకసారి తీద్దాం వీడియో అని చెప్పి చూస్తారు మీరు కూడా అని మళ్ళీ ఒకసారి అయితే అంతా తీసానండి. అది మా ఊరి గోలింగేశ్వర స్వామి గుడి అండి. అక్కడి నుంచి మళ్ళీ కృష్ణుడి గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా పూజ అయితే చేసేసుకుంటున్నానండి. దీపారాధన చేసి అగరత్తులు వెలిగించి స్వామికి ధూపం అయితే చూపిస్తున్నాను. ఆంజనేయ స్వామికి అండి. ఆంజనేయ స్వామి, గరుడ స్వామి ఇక్కడ. ఇక్కడ నేను ఒక పక్క పూజ చేసుకుంటున్నాను. మా ఆయన గారేమో వీడియో అయ్యప్ప స్వాములు అక్కడ చాలా పూజ చేసుకుంటున్నారని చెప్పి అందరూ ఉన్నారని వాళ్ళు కూడా వీడియో తీశారండి. ఇవాళ చాలామంది స్వాములే వచ్చారండి. రోజు ఎంతమంది ఉండండి, ఈరోజు చాలామంది వచ్చారు. ఇంక ఇక్కడైతే నేను హారతి కూడా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నా పూజ కూడా అయిపోయింది. ఇక్కడ స్వామికి హారతి అయితే ఇచ్చేసి కృష్ణ దర్శనం చేసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటి దగ్గర కూడా ఇవన్నీ పూజ చేసేసుకున్నాను. ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూసేయండి. అయితే ధూపం రెడీ చేద్దామని చెప్పి ధూపానికి అయితే రెడీ చేస్తున్నాను. కొబ్బరి చిప్ప కాల్చి ముప్పు తయారవుతుందండి. అది తయారయ్యాక ధూపం కూడా ఇచ్చేస్తాను స్వామికి. మన దేవుళ్ళకి ధూపం రోజు వేస్తానండి. ఎండిపోయిన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, అది స్టవ్ మీద పెట్టి అంటించి దాంట్లో పెట్టి అందులో సాంబ్రాణి వేసి ధూపం అయితే వేస్తానండి. ఆ వీడియో ఎప్పుడైనా చూపిస్తానండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.